21 నుంచి 31 వచనాలు అంటే 10 వచనాలు అధ్యాయాలు ముగించుకొని 3వ అధ్యాయాన్ని కూడా ఈరోజు ముగించుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి అధ్యాయము 2వ అధ్యాయము అంతా కూడా యూదులు నశించారు, అన్యులు నశించారు, నీతిమంతులు లేరు. ఈ భూమి మీద మనిషి జన్మించినటువంటి వారు ఎవరు కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేదు అనే మాట మనకు కనపడి, ఇప్పుడు అనేకమైనటువంటి వాదనలు ప్రతివాదనలు జరిగి ఆ తరువాత ఇప్పుడు యూదునికి ఒక అవగాహన వచ్చింది. యూదునికి ఒక అవగాహన వచ్చి, సరే పౌలు గారు మీరు చెప్పేదంతా మంచిదే, కానీ అన్యుడు నశించాడు, యూదుడు నశించాడు, సర్వలోకము నశించింది అని నువ్వు చెప్పాలన్నా బాధ్యత ఉంది. అయితే మేము నశించిపోకుండా ఉండాలంటే మేమేం చేయాలి? ఇది ప్రశ్న. దీని నుంచి చాలా విషయాలు పౌలు గారు ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూదులకి, దేవుని ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తారు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీరు వినేదానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నారంటే, అందరూ నశించారు, ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుందని నువ్వు చెప్తా ఉన్నావు పౌలు గారు, బాగానే ఉంది. అయితే మేము తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా? చూడండి ఎలాంటి ప్రశ్న వేశారు. ధర్మశాస్త్రము మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడదు, అలాగే మీరు చేసినటువంటి క్రియారూపకంగా అంటే మీరు చేసిన దానాధర్మాలు, మీరు చేసినటువంటి అనేక మందికి మీరు ఏవైతే క్రియారూపకంగా చేశారో వాటి వల్ల కూడా మీరు నీతిమంతులు అవ్వరు అనేది క్లారిటీగా చూపిస్తూ వచ్చి, ఇప్పుడు చివరికి వచ్చేసరికి 3వ అధ్యాయం చివరి భాగంకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే తప్ప మీరు నీతిమంతులు అవ్వలేరు అని పౌలు ఎప్పుడైతే జవాబిచ్చాడో వాళ్ళకి ఇప్పుడు ఆ జవాబు నువ్వు ఎలా చెప్పగలవు అనే దాన్ని మనం ఇక్కడ నేను దీన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మనిషి ఎలా నీతిమంతుడుగా తీర్చబడతారు? అందరూ పాపం చేశారు అనుకున్నావు, బాగానే ఉంది. అయితే పాపం లేని వాడు ఎవరు ఈ భూమి మీద? మరి మాలో నుండి పాపం వెళ్ళిపోవాలంటే మేమేం చేయాలి? అది ఎక్కడ దొరుకుతుంది? ఏం చేయాలి? ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని యూదులు ఆయనకి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి జవాబుగా ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, అది యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంక ఎవ్వరి ద్వారా దొరకదు అనే విషయాన్ని లేవనెత్తాడు. ఎవరు? పౌలు గారు. ఇలా ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, చూద్దాం ఒకసారి మనం. ఆ 2 విషయాలు, యేసుక్రీస్తు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు? నువ్వే కదా పౌలు గారు చెప్పింది, ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు అన్నావు నువ్వే. మరలా ఇప్పుడు ఇగో ఈ యేసుక్రీస్తు ఈయనే నీతిమంతుడు అని నువ్వు ఎలా చెప్పగలవు? ఆయన మరియమ్మ గర్భంలో పుట్టాడు కదా, మరి ఆయన కూడా మనిషే కదా, మరి ఆయన ద్వారా నీతిమంతుడు ఎలా తీర్చబడతాం మేము? నీకేమన్నా పిచ్చా అనే ప్రశ్న వేసినప్పుడు, లేదు విడుదలారా, దేవుని ప్రజలారా, లేదు, నేను చెప్పే దాంట్లో నేనేమంత ఆశామాషకి చెప్పట్లేదు. ఇదిగో మీరు నమ్మకం చూడండి, ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? ఏమని? యేసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు, ఇంకెవరు నీతిమంతుడు కాలేడు అని చెప్తా ఉంది. 1. 2, మీరు నమ్మకం చూడండి, ప్రవక్తలు చెప్తున్నారు కదా మీకు, ఆ ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే మీరు ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అని జవాబు ఇచ్చాడు. ఆ జవాబుకి ఇప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు అనే ప్రశ్న వల్ల బయలుదేరింది. నువ్వు ఎలా చెప్పగలవు? ధర్మశాస్త్రంలో ఉన్నట్టున్నావు, అసలు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడితే ఆయన శరీరధారిగా ఎందుకు రాలేదప్పుడు, మరి ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నలు బయలుదేరినప్పుడు అందులో ధర్మశాస్త్రము క్లారిటీగా
విధంగా చెప్తా ఉంది. ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభువే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి న్యాయ విధులన్నీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా చేయలేకపోయాడు. కాబట్టి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ భూమి మీదకి శరీరధారిగా పంపించి నీ నా పాపాలు అంటే ధర్మశాస్త్రం ఏవైతే చెప్పిందో దాన్ని ఉన్నట్టుగా చేసే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది ప్రభువు యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు అనే విషయాన్ని ఎత్తి చూపిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? మొదటిగా ధర్మశాస్త్రము అసలు రావడానికి కారణం ఏంటి చెప్పగలరా కదా? ఏ వింటా ఉన్నారు మీరు చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది అంటే పాపాన్ని చూపిస్తుంది. అది ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం తెలియదు ఎవరికి. అర్థమైందా? ధర్మశాస్త్రం ఎప్పుడైతే బయటకు వచ్చిందో మోషే ద్వారా అప్పటి నుండి పాపము పుణ్యము అప్పుడే బయలుదేరింది. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది? పాపము అంటుంది. ఇప్పుడు పాపం చేయనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అందరూ అదే చదువుతాం మనం 26వ వచనంలో. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను మనం కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటల్ని ఏ ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోలేకున్నారు, లేకపోతే అలా జీవించలేకపోతున్నారు అనేది ఎత్తి చూపించి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధర్మశాస్త్రం అంతటి కూడా పొందుకోకుండా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. 7వ అధ్యాయంలో క్లారిటీగా దొరుకుతుంది. ఏం దొరుకుతుందంటే ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములను నేను కొట్టివేయడం రాలేదు, నేను నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను అనే మాట మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీతిమంతుడు ఎలా అనేది ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. మొదట ధర్మశాస్త్రమే సాక్ష్యం ఇస్తా ఆయన గురించి. ఏంటి ఆ సాక్ష్యం అనేది ఒకసారి కొన్ని వచనాలు మనం చదివేదానికి ప్రయత్నం చేద్దాం. చదువుతాం. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం గమనిద్దాం. ప్రాముఖ్యంగా 15వ వచనాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. చదువు. ఆకాశము మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక చాలు. ఏమంటున్నారా? ఏమా ఆకాశ మండలము గుండా ఎలా వెళ్ళాడు? ఆకాశ మండలం గుండా మీకు ఎవరికైనా తెలుసా? ఎలా వెళ్ళాడైనా ఆకాశ మండలం గుండా అన్నాడు. అక్కడ ఎప్పుడు వెళ్ళాడైనా? ఏ అధ్యాయంలో ఉంటుంది ఈ గురించి? వాడు యూదులతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక అంతా బాగా తెలిసినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. హెబ్రీ అంటే వాళ్ళంతా తెలుసు. అర్థమైందా? అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పుస్తకంలో. ఇప్పుడు ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వెళ్ళాడు. వెళ్ళిన దాన్ని ఏమి చూపిస్తా ఉన్నాడు? ఏమని చూపిస్తున్నాడంటే ఇదిగో ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినటువంటి ఆయనే గొప్ప ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకులు చాలా మంది వచ్చారు, అనేక మంది ధర్మశాస్త్రాన్ని చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు మాత్రం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా రెండవది కీర్తన గ్రంథము 4వ కీర్తన చూద్దాం. చూడండి. ఆ సాక్ష్యానికి రుజువు చూపిస్తున్నాడు. ఎలా నీతిమంతుడైతే మొదట ధర్మశాస్త్రంలో రాయబడిన మాటని చూపిస్తా ఉన్నాడు వాళ్ళకి. అందులో మొదటిగా హెబ్రీ పత్రికలో చూపించాడు. రెండవది కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో వచ్చింది. చదవండి. దావీదు మహారాజు ఇలా సెలవిస్తా ఉన్నాడు. నా నీతికి ఆధారము దేవా, నేను మొదలుపెట్టినప్పుడు ఎవరిచ్చేది? ఆయన చాలండి. ఎవరిచ్చేది? దేవుడే కదా. అందుకని నీతికి ఎవరు ఆధారము? దేవుడే స్వయంగా దావీదు మహారాజు సెలవిస్తా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయనే. ధర్మశాస్త్రాన్ని అందరికీ నెరవేర్చినటువంటి వ్యక్తి ఈయనే.
రెండు విషయాలు చెప్పిన మూడో విషయం ఆది కాండము 15వ అధ్యాయం. ఆది కాండంలో ధర్మశాస్త్రం లేదు కదా, ఏమా మీకు ప్రశ్న వస్తా ఉన్నాయా? రావాలి ప్రతి దానికి. ఆది కాండంలో ధర్మశాస్త్రం లేనప్పుడు ఎలా అబ్రహాము మాట్లాడతాడు చూద్దాం. అక్కడ దేవుడే వాగ్దానం చేస్తాడు ఆయనకి. చూద్దాం, చూడండి. ఆది కాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరికి నీతిగా ఎంచబడింది? ఏమ్మా అది ఎవరికి నీతిగా ఎంచబడింది అంటే దేవునికి నీతిగా ఎంచబడింది. నన్నాడంటే ఏమని? ఇదిగో నీకు మీకు నా వంటి ప్రవక్త మీకు పుట్టిస్తాను, అది నీ గర్భముల నుండే వస్తాడు అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము నమ్మింది ఎవరిని? వాగ్దానాన్ని నమ్మాడా, లేకపోతే యేసు ప్రభువుని నమ్మాడా, లేకపోతే ఎన్నింటిని నమ్మాడా? అబ్రహాము ఇప్పుడు చదివారు మీరే. అబ్రహాము చదువుని ఒకసారి ఆదికాండం 6:15 అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. ఏది నీతిగా ఎంచబడెను? చేసిన వాగ్దానం. ఏం చేశాడు అబ్రహాముతో? ఇదిగో నా వంటి ప్రవక్త మీలో పుడతాడు. దేవుడే చెప్పాడు. దేవుడే ఏం చెప్పాడంటే ప్రవక్తగా మీ మధ్యకి వస్తాడు, ప్రవక్తగా మీ మధ్య పుడతాడు అని చెప్పాడు. దాన్ని బట్టుకొని ఇప్పుడు మీ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అని అనుకున్నారు చాలా మంది. తెలియదు వాళ్ళకి. ఆయన ఏం చెప్పాడంటే ఇశ్రాయేలులు ఎక్కువగా నమ్మేది ఎవరినంటే ప్రవక్తనే నమ్ముతారు. అందుకని ప్రవక్త రూపంగా చూపించాడు వాళ్ళకి. అంతేగాని దాని అర్థం కాక అయ్యా మీ దేవుడే యెహోవా దేవుడే చెప్పాడు, ఏమని? మీకు ప్రవక్త కొడతాడు అని చెప్పాడు. ఆయన ప్రవక్తే కానీ దేవుడు కాదు అనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. సరే, ఆయన ప్రవక్త కాదు, దేవుడే. ఆయన ఇశ్రాయేలుకి ఆటం ఉంది కాబట్టి అలా మాట్లాడాడు. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, ఎక్కడ చెప్పాడు అలాంటి మాట? నీతికి ఆధారము దేవుడు మీలోనే కొడతాడు అన్నాడు. ఎక్కడ చెప్పాడు మాట? ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిమిత్తం మరి దేవుడు ఎలా పుట్టించాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 నుంచి 18 వచనం ఒకసారి గమనిద్దాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడకపోగా అది చెప్పింది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో ఏం చెప్పాడట? దేవుడైన యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే నా వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తాను. ఆయన మీకు సహోదరుడు అవుతాడు. ఎవరికి సహోదరుడు అవుతాడు? ఎవరికి? మనకు సహోదరుడా లేకపోతే దేవుడుగా వచ్చాడు? ఆయన సంఘానికి సహోదరుడుగా వచ్చాడా, దేవుడుగా వచ్చాడా? తెలీదా? ఎలా వచ్చాడమ్మా? ఇప్పుడే చెప్పాడు కదా ఆయన, మీ మధ్యలో సహోదరుడుగా వస్తాడు అని చెప్పాడు. సహోదరుడుగా ఎలా వచ్చాడు ఆయన? సహోదరుడుగా ఎవరి కోసం వచ్చాడు? సంఘం కోసం వచ్చాడా? యూదుల కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? సంఘం కోసం వచ్చాడు ఆయన. ఏది దానికి ఏదో ఆలోచన చేస్తా ఉన్నారు మీరు. మనలో వంటి వాడు అన్నాడు, మనలో ఒకటి వంటి వాడు అయ్యాడు అన్నాడు. మనలో ఒకటి వంటి వాడు అంటే ఏమిటి దాని అర్థం? తమ్ముడు అన్న అని అర్థం. ఆయన అనగానే వచ్చాడు మనకి. ఎప్పుడైతే మనం ఆయన్ని నమ్మతామో అప్పుడు ఆయన మనకి దేవుడు అయ్యాడు. ఈ లోపల సహోదరుడు అయ్యాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. సరే, అలా చెప్తూ ఇంకొక వచ్చిన మనం చూపిస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తన 2:8. కీర్తన గ్రంథము 2:8 చదువు. ధర్మశాస్త్రము ఎలా సాక్ష్యం ఇస్తా ఉంది? యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి
సాక్ష్యాన్ని చూపిస్తా ఉన్నాను. చూద్దాం. నన్ను అడుగుము. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? దేవుడు, యెహోవా దేవుడు తన కుమారుడికి ఏం చెప్తున్నాడంటే, నన్ను అడిగి ఈ దావీదు రాసినటువంటి కీర్తనని ఇది దావీదు లెక్క వేసుకున్నాడు. దావీదు లెక్కలో కాదు ఈ మాటలు. ఇవి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే అనుగ్రహించబడే మాటలు. ఇవన్నీ దావీదులో ఉండి మనం యేసుక్రీస్తు ప్రభువును చూడాలి. అందుకని నన్ను అడుగు, నీకు నేను జనాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. లాస్ట్ చివరి మాట ఇది. ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తా ఉంది. అసలు సంతానము వాగ్దానం చేయబడి ఆయన ఎవరంట? అబ్రహాంతో ఏం చెప్పాడు? నీకు సంతానము కలుగు చేస్తానన్నాడు. ఆ సంతానం గురించి చెప్పాడు. లాస్ట్ ఒక మాట వచ్చేదొకే యేసుక్రీస్తు అని చెప్పేశాడు కదా ఇక్కడ. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యేసుక్రీస్తు ప్రభు. అంతే, డైరెక్ట్ గా వచ్చేసాడు ఇక్కడికి. అబ్రహాం పుట్టినటువంటి వాడు. అందుకని మత్తయి సువార్తలో 1వ అధ్యాయం చదివితే అబ్రహాం నుండి క్రీస్తు వరకు 14 తరములు అనే మాట కనబడుతుంది. దావీదు వరకు. ఇలాగే మనము ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు నీతిమంతుడు ఎవరు చెప్పారు అంటే, మొదట ధర్మశాస్త్రం చెప్పింది. రెండోది ప్రవక్త చెప్తా ఉన్నారు. ఎక్కడ చెప్పారు ప్రవక్తలు? మాట చూద్దాం. యెర్మియా గ్రంథం, లేకపోతే యెషయా గ్రంథం. వాళ్ళు నమ్మేది ప్రవక్తల్ని. మొదట 716వ సంవత్సరంలో యెషయా ప్రవక్త బయటకు వచ్చాడు. యేసు ప్రభు పుట్టక మునుపు 716లో. చదువు. యెషయా గ్రంథం 45:23. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగునట్టు ప్రతి నాలుకయు నాకు తోడని అంతే. ఎలా వస్తుందంట నీతి? నీతి ఆయన నోటి మాట నుంచి వస్తుంది. ఎవరైనా యేసు ప్రభువే. అంతే, ఇంకెవరు నీతిమంతులు లేడని ఆయనే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే నీతి. యెర్మియా గ్రంథము 23:6. యెర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. మొదట యెషయా ఇచ్చాడు. అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు ఏంటంట? అతని దినములలో. ఎవరి దినములలో? యేసుక్రీస్తు ప్రభు దినములలో ఇశ్రాయేలు కానీ యూదులు కానీ నిర్భయముగా జీవిస్తారు. ఎలాంటి భయం ఉండదు అనే విషయం. ఇప్పుడు లూకా సువార్త 24:44. ఈ మాటలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి బాబు అని తెలియచేయడానికి మనం చూపిస్తా ఉన్నాడు కదా. చూద్దాం. 24:44. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. అంతే. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, మరి బాబు మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అందుకని ధర్మశాస్త్రం చెప్పింది, ప్రవక్తలు చెప్పారు, కీర్తనలో కూడా నా గురించే చెప్పబడింది, మీరు అర్థం చేసుకోండి, లేఖనాలను మీరు అర్థం చేసుకొని నన్ను దేవుడిగా ఆరాధించండి అని చెప్తా ఉన్నాడు అక్కడ. ఇది మొదటి భాగము ఇంతటితో క్లోజ్ అయింది. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం అయ్యి కాదు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అని అడిగినప్పుడు ధర్మశాస్త్రము సాక్ష్యం ఇస్తామని చెప్తా ఉన్నాడు. రెండోది ప్రవక్తలు కూడా చెప్పారు ఆయన గురించి. ఇప్పుడు దాకా మనం దాన్ని చూసినప్పుడు వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చింది. ఇప్పుడు రెండోది యేసుక్రీస్తు కృప ద్వారానే మీకు ఏమొస్తుంది? నీతి వస్తుంది. ఎంతదే ఒక మనిషి ఎలా నీతిమంతుడుగా తీర్చబడతాడంటే యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు
ప్రభునే చెప్పినందువల్ల వాళ్ళు నమ్మకుండా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మేదానికి ఆధారాలు చూపించాడు, 2 చూపించాడు. ఇప్పుడు 3వది, యేసుక్రీస్తు కృప ద్వారానే మీరు రక్షించబడతారు, కాకపోతే రక్షించబడు, ధర్మశాస్త్రము క్రియల వల్ల మీరు ఎవరు కూడా మీకు రక్షణ రాదు అని ఇక్కడ చూపిస్తాడు. అసలు కృప అంటే ఏంటి? ఈ పాయింట్ చెప్పి నేను వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. కృప అంటే అసలు అర్థం ఏంటి చెప్పండి. అర్థమవుతున్నాయా? ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? ఏమేమి చెప్పాను నేను ఇప్పుడు దాకా? మీకు అర్థం కాకపోతే నేను చెప్పినంత అర్థమైపోతుంది, మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనిషి ఎలా నీతిమంతుడు అవుతాడు అని ప్రశ్న వేశారు యూదులు. ఆ ప్రశ్నకి జవాబు యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతుడు అవుతాడు అని పౌలు చెప్పాడు. అది ఎలా? నాకు ఆధారాలు చూపుతున్నాడు, ఆధారాలు చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో ధర్మశాస్త్రం చెప్పింది, ఇది మోషే ధర్మశాస్త్రం మీకు ఇచ్చాడు, ఆ మోషే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువే దేవుడని. 1. 2, మీరు ఎక్కువగా ప్రవక్తలు నమ్ముతారు కాబట్టి ఆ ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మీరు నీతిమంతులు అవుతారు అనే విషయాన్ని 2 విషయాలుగా దేవుడు చూపించాడు. అయితే ఇప్పుడు 3వ విషయంగా యేసుక్రీస్తు కృప, దాని వల్లనే మీరు నీతిమంతులు అవుతారన్నాడు. ఇది 3వ పార్ట్. ఇందులోనే ఇది 3వ పార్ట్. ధర్మశాస్త్రం చెప్పింది బాగుంది, కరెక్ట్. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? క్రియ చేస్తేనే నీతిమంతుడు. అర్థమవుతుందా? క్రియలు చేయకుండా నీతిమంతుడు అవ్వడు అక్కడ. కానీ యేసు ప్రభు ఏంటంటాడు? అసలు క్రియ ఉంటున్నాడు. మీరు నన్ను నమ్మండి చాలు, మీకు పని అవసరం లేదు, మీరు పూర్తిగా నన్ను నమ్మండి, నేను రక్షణిస్తానని అంటున్నాడు. దాన్ని చూపించేదానికి 2 ఆధారాలు ఇచ్చారు. ఇప్పుడు 3వది యేసుక్రీస్తు కృప ద్వారానే అన్నాడు. కృప అంటే అర్థం ఏంటి? బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ప్రవక్తలు ఏం చెప్పారు? ఏం చెప్పారు ఇద్దరు? తప్పు చేస్తే లేకపోతే పాపం చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందా? పాపం వల్ల వచ్చి జీతం మరణం. అంటే పాపం చేస్తే మరణం వస్తుందని ధర్మశాస్త్రము చెప్పింది, ప్రవక్తలు చెప్పారు. కానీ యేసు ప్రభు సింపుల్ గారే నేనుంటా మీకన్నా, మీ పాపంలో ఉండేదానికి నేనుంటా. ధర్మశాస్త్రము నన్ను ఏం చేయలేదు, ప్రవక్తలు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఏం చేయలేదు. ఎందుకని? ఈ రెండింటిని జయించే వ్యక్తిని నేనే, ఇంకెవరు చేయలేదు. కాబట్టి మీ అందరూ వీటిని వదిలేసి నా దగ్గర ఏమండి అంటే ఎలా నీ దగ్గరికి రావాలి అంటే, మనందరం పాపం చేసావు, పాపం చేసినటువంటి వారికి శిక్ష తప్పదు కదా. ఆ శిక్ష తప్పించేది నేను. ఎట్లా తప్పిస్తాడంటే కేవలం దీని ద్వారానే, కృప ద్వారానే. నా కృప మిమ్మల్ని ఎప్పుడు విడవదు, ఎడవలేదు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మీరు ఎన్ని పాపాలైనా చేయండి, ఎన్ని తప్పులైనా చేయండి, మీరు వెనుదిరిగి నా వైపుకి వస్తే నేను మీకు నా కృపను చూపిస్తాను. కృప అంటే ఏంటో అర్థం చేసుకున్నానికి ఒక మాట చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. అసలు కృప అంటే ఏంటి అంటే ఆయన మంచితనము. దేవుడు ఆయన మంచితనం ఏదమ్మా చెప్పండి, ఒక మాట చెప్పండి. కృప అంటే మంచితనం అనుకున్నాం. ఏంటి ఆయన మంచితనం? ఏంటి ఆయన మంచితనం? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పింది తప్ప ఏమని? పాపం చేస్తే చంపుతాను అని చెప్పాడు. చంపుతాను చెప్పాడా? చంపాడా? చంపలేదు. ఏమైనా నేను చెప్పేది అర్థం కాదా? ఏమైతే దేవుడు ఏం చెప్పాడు? పాపం చేస్తే ఎవరినైనా చంపేస్తాడన్నాడు. ధర్మశాస్త్రం చెప్పింది అది. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పెట్టారు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని నా కొడుకు కాబట్టి నిన్ను నేనేమన్నాడా అనలేదు, చంపేశాడు ఆయన్ని. అతి ప్రేమ మనందరి నిమిత్తము ఆయన్ని చంపేశాడు దేవుడు. దేవుడి కుమారునే చంపేశాడు. అది కృప అంటే. ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట నిరర్ధకం అవ్వదు, జరగాల్సిందే. అది మంచి కానీ చెడు కానీ. దేవుడు చెప్పాడు అని మీరు పాపం చేస్తే మీకు మరణం వస్తుంది అన్నాడు. ఆ మరణాన్ని తప్పించడానికి నా కుమారుని పంపిస్తున్నాను, ఆయన్ని నేను చంపాడు. అది కృప అంటే. మనంతా ఇంకేం చేయాలి మన కోసం? దేవుడు ఏమేమో చేయలేదు, మాకు ఏం చేయాలని చెప్తా ఉన్నారు. ఇంకేం చేయాలి? నీ సొంత నీ కోసం ఆయన సొంత కుమారునే చంపాడే.
నీ కుమారుడికి అంత దెబ్బ జరిగితే నువ్వు ఫీల్ అయిపోతావే. మరి నీకోసం ప్రాణం పెడితే ఇంకేం చేయాలి? నీకు ఇంకేమైనా చేయాలా? మీకు అలా అర్థమవుతున్నాడు దేవుడు. మాకేం చేయలేదు. మా భర్తను మార్చుకోవాలి, నా పిల్లలు మార్చుకోవాలి. నువ్వు మార్చుకోవాలి. నీ క్రియల వల్ల దేవుడు వచ్చేవాడు మారుస్తాడా? దేవుడు ఏం మారడు. నీ మాట తీరు, నీ క్రియ తీరు మారితే ఆటోమేటిక్గా అందరూ మారుతారు. అలా లేకపోతే దేవుడే వచ్చి రాత్రి ఆయన దర్శించి ఆ రోజుల్లో దర్శించాడు, మాట్లాడాడు. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి, కానీ వాక్యానుసారంగా ఉండాలి నీకు వచ్చిన ప్రతి దర్శనం. అదే చెప్తున్నాడు. కృప అంటే ఏంటంటే ఆయనలో ఉన్న మంచితనం. ఏంటా మంచితనం అంటే సర్వ మానవాళి పాపం చేసింది, ఆ పాపం నిమిత్తము నా కుమారుడిని చంపేద్దాం అనుకున్నాడు, చంపేసి అయిపోయింది. 2 మాటలు అయిపోయింది. చూద్దాం ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. లోతు మహారాజు లోతు ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం 18 నుంచి 7 వచ్చిన చదవండి. ఇదిగో ఈ కటాక్షము ఈ దాసుని మీద వచ్చినది. ఆ ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచిన. ఏమన్నా అక్కడ కృప కనపడతా ఉందా? మగమ్మ ఏర్పడుతుందా? దేవునమ్మ అర్థమవుతుందా వాక్యం? ఇక్కడ కృప అంటున్నాడు మాట. ఏంటి ఆ కృప? నీ కటాక్షం అందుతుంది అని అంటున్నాడు లోతు. ఏంటి దాని అర్థం? ప్రేమ చూపించడమే కదా దాని అర్థం, అంతే కదా. ఏం జరిగింది ముందు 19వ అధ్యాయం స్టార్టింగ్లో ఏం జరిగింది? నాకేం చూసుకోవాలంట, అంతే కదా మీరు అనేది. గొంతు చించుకొని నేను చెప్తా ఉన్నా కూడా మీకు అర్థం కావడం లేదు అంటే నేను చెప్పడం తేడా ఉందా? తేడా ఉందా? మరి లేనప్పుడు 19వ అధ్యాయం ఏం జరిగింది? లోతు అంటే మీకు ఏం గుర్తు కావాలి? లోతు అంటే మీకు ఏం గుర్తు కావాలి? అంతే. ఒక్క మాట చెప్పడానికి సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు బయలుదేరాడు. బయలుదేరటంగానే అబ్రహాం కనపడ్డాడు. లోతు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి అబ్రహాంతో చెప్పాడు దేవుడు. ఏమని? ఇదిగో అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా పట్టణం అది చిన్న లేదు పెద్ద లేదు అందరూ పావులు వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వాడిని భూమి మీద ఉంచదలుచుకోలేదు. నువ్వు పోయి నీ తమ్ముడైన లోతు తీసుకెళ్ళాలన్నాడు. బయట తీసుకొచ్చుకోపోయాడు. అది అని చెప్పేది. అది కృప అంటే. ప్రేమ ఉంటుంది ఆయన మీద. ఎందుకని? ఆయన ఒక్కడే కొంచెం నీతిమంతుడుగా కనపడ్డాడు ఆయన. ఎవరికి? దేవుడికి. అందుకని దేవుడు ఆ కృపను బట్టి పంపించి లోతు బయట తీసుకెళ్ళమన్నాడు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ లోతు. అయ్యా, నీ కృపను బట్టే కదా నేను రక్షించబడింది, లేకపోతే నేను కూడా లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో చచ్చినట్టు నేను కూడా చెప్తుంది కదా. అది అర్థం. కృప అంటే అర్థం ఏంటంటే ఆయన ఉన్నటువంటి ప్రేమ. మరి నిన్ను నన్ను కూడా అలాగే రక్షిస్తా ఉన్నాడు. ఈరోజు మనం లేకపోతే ఈ పాఠం కూడా వేడాలి. నిన్ను నన్ను అలాగే రక్షిస్తా ఉన్నాడు కాబట్టి మనం భూమి మీద బతుకున్నాం. అర్థమైనా? కేవలం ఇదంతా కృప వల్లే. నేను చేసిన ప్రార్థన వల్ల నో. నీ ప్రార్థన ఎన్ని తప్పులు ఉంటాయో ప్రార్థన వల్ల నీకు ప్రాణభిక్ష రాదు. హిజ్కియాకు వచ్చింది కదా, మరి నాకు ఎందుకు రాదు? హిజ్కియా హృదయపూర్వకంగా చేశాడు, దేవుడికి ఇష్టానుసారంగా చేశాడు. మనం దేవుడికి ఇష్టానుసారంగా చెయ్యం. మన మనసు అక్కడ ఉంటుంది, ప్రార్థన వాటికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అర్థమైందా? నువ్వు చేసినటువంటి క్రియారూపకంగా నీకు రక్షణ రాదు. తేల్చి చెప్పేస్తా ఉంది బైబిల్. నేను 10 మందికి భోజనం పెడితే నాకు రక్షణ వస్తుంది? నో, రాదు. నేను చర్చి కట్టిస్తే రక్షణ వస్తుంది? రాదు. లేకపోతే నేను ఆస్తిని పోషిస్తే రక్షణ రాదు. మరి ఎట్లా వస్తుంది? దేవుని కృప వల్లనే, దేవుని కరుణ వల్లనే నీకు రక్షణ వస్తుంది అనే విషయాన్ని తెలిసి చెప్పేస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూదులు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు, ఆచార పద్ధతిని భక్తిగా చేస్తూ ఉన్నారు, యెరూషలేముకి సంవత్సరానికి ఒకసారి పోతా ఉన్నారు. ఇలా చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని చూపిస్తాడు? బాబు మీరు ఇవన్నీ చేసిన తర్వాత ప్రయోజనం లేదు. ప్రయోజనం కావాలంటే కేవలం ఆయన కృప ఉండాలి మీద. ఆయన కృపన్నోడు ఆయన విడిచిపెట్టాడు. అది నా లెక్క. దాన్ని చూపించేదానికి దీన్ని వచ్చినా చూపిస్తాడు. ఇంకొక చూద్దాం. నెక్కవాళ్ళందరూ 15వ అధ్యాయం చూద్దాం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
చదివిన నిర్మాకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను ఏం చెప్పేసాడంటే మాట, నీవు విమోచించిన ఈ ప్రజలను ఈ కృప చేత అంతే అంతే కృపే. దేవుని మహా కృపను బట్టే మనం బ్రతుకున్నాం. ఇశ్రాయేలు కూడా బ్రతికే రావచ్చు, మనం కూడా ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. మనం చేసే పనులకి, మన మాట తీరుకి, మనం చేసే చేష్టాలకి మనం చచ్చుకోన్నాం. ఇప్పటికీ కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగాను దేవుని పిల్లలుగాను చాలని అవుతా ఉన్నాం. కీర్తన 85:10 85:10 చదవండి. కీర్తన 85:10. కృపా సత్యములు కలుసుకున్నవి. ఆగమని ఏం మాట్లాడుతున్నానంటే, ఈ కీర్తన రాసినారు కోరాహు కుమారుడు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నామా, కృపా సత్యములు కలుసుకొని ఉన్నాయి. ఏమంటది? నీతి సమాధానం. ఏం రాసినట్ట అక్కడ చదువు. భూమిలో నుండి సత్యము కొలుచు, ఆకాశంలో నుండి నీతి పారగించు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. మన భూమి దాని ఫలమునిచ్చు. నీతి ఆయన ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. అంతనా? అయిపోయిందమ్మా. ఎనభై 10 కృపా సత్యములుగా. ఇది రాసిన సార్ కృపా సత్యం. 8 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కృప ఏం చేస్తుంది? ఏమా కృప ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది, అంతేగా. సత్యం ఏం చేస్తుంది? సత్యం ఏం చేస్తుంది? సత్యం ఏం చేస్తుంది? సత్యం చేసే పని ఏంటి? సత్యమే ధర్మశాస్త్రం. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మీకు అర్థమయ్యేదానికి సత్యమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? చంపమని చెప్తుంది అంతే. సత్యం ఏంటి? సత్యం అంటే సత్యమే, అబద్ధం అంటే అబద్ధం, సత్యం అంటే సత్యం. ఇప్పుడు ఈ రెండు దేవుడి దగ్గరికి పోయాయంట. ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి, దేవుడికి పోయితే కృప పోయింది, సత్యం పోయింది. సత్యం ఏం చెప్తుంది? చంపమని చెప్తుంది. కృప ఏం చెప్తుంది? ప్రేమించమని. ఈ రెండు ఎవరిలో వచ్చాయి చూడండి. ఎక్కడ అర్థమయ్యే దానికి మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. కానీ అసలు ఎంత అర్థమయ్యేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత వర్ణన ఎవరైనా చెప్పగలరా? అందుకనే పౌరుకున్నంత జ్ఞానం సంపాదించుకోవాలి. మీరు సంపాదించుకోవాలంటే దేవుడి దగ్గర ఎక్కువ సమయాన్ని గడపాలి. అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇదిగో చూడండి, కృప ఏం చేస్తాయా, సత్యం ఏం చేస్తాయంటే సంపమంటది. దేవుడి దగ్గర పోతే, అయ్యా ఇగో పలాని ఆస్తి తప్పు చేస్తున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు దేవుడికి ఏమొస్తుంది? ఈ మాట బట్టి కోపం వస్తుంది, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. ఇప్పుడు నేను కృప పోయింది, మళ్ళా కృప పోయి కృప ఏమడుగుతుంది? కృప ఏమడుగుతుందమ్మా? ప్రేమ చూపిస్తుంది. నన్ను చూడు, వాళ్ళు చూడవచ్చు నువ్వు. ఎందుకని? నేను కదా అవకాశం వచ్చిపోయింది. వాళ్ళు పాపం చేశారన్నావు, వాళ్ళ మీదకి శాపాన్ని తప్పించావు, ఒకరిని తప్పించావు. ఆ ఒకరిని తప్పించినట్టు నువ్వే కదా నన్ను బొమ్మను దొరికా. నువ్వే బొమ్మన్నావు. నన్ను చూడు, వాళ్ళు చూడవచ్చు. లేకపోతే వాడికి పోయింది వాళ్ళు. నన్ను చూడలేదు, వాళ్ళు చూడవద్దు. ఆయన ఏం చేస్తున్నాడు? కుటుంబాసరిది, దేవుడి కుటుంబాసరిది. మనం తప్పు చేస్తా ఉన్నావా? ఆ తప్పు వెంటనే దేవుడికి తెలిసిపోతామని దేవుడు ఒకరికి మన మీద రాబోతుంది. వెంటనే ఆయన రక్తాన్ని చూపిస్తుంది. ఇదిగో నేను కాల్చిన వాడు కాదు, వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకని? అపవాది లోకంలో వాడు విచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని నా ప్రజలు వాడు ఊరినే పడిపోతా ఉన్నాడు. అందుకని నేను వచ్చా, నన్ను పంపించి నన్ను చంపాడు. నన్ను చూడు, వాళ్ళు చంపబోతుంది. నన్ను చూసి నా మీద శిక్ష. ఎంత మంచిగా ఉంది మన దేవుడు.
మరి అలాంటి దేవుడిని మీరు ఎందుకు దూరం చేసుకుంటా ఉన్నారు? ఎందుకు ఆయన దగ్గర రాలేకున్నారు? దగ్గర అయినప్పుడు మాత్రమే ఆయన కృప నిరంతరం ఉంటుంది. దావీదే చెప్తాడు, నీ కృపను నిరంతరం ఉన్నది. ఎప్పుడు నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే. ఉదాహరణకి ఒక చిన్న మాట, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు సర్దుకుంటే స్నేహం ఎక్కువ పడుతుందా? కసుకులాడుతుంటే పడుతుందా? ఏమా చెప్పండి, మాట జవాబు చెప్పండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు కసుకులాడుతున్నారు అనుకో, ప్రేమ స్నేహం నిలబడుతుందా? ఇద్దరు సర్దుబాటు చేసుకుంటే ప్రేమ నిలబడుతుందా? సర్దుబాటు చేసుకున్నప్పుడే. అంతే, మీరు కూడా సర్దుబాటు చేసుకోవాలి. అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ పోవాలి. మనం తొందరపడకూడదు. ప్రతి విషయంలో, ఏ విషయంలో తొందరపడాలో ఆ విషయంలో తొందరపడాలి. అలాంటి కృప మనతో కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర కూర్చోవాలి. రెండు విషయాలు. ఇక మూడో విషయాన్ని చదివి వినిపించేస్తాను. త్వరగా చదివి వినిపించేస్తాము. దీనికి చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేను, కానీ ఎందుకంటే సమయం సరిపోదు. మూడోది 28 నుంచి 31 వచనాల్లో చదివాయి. రోమపత్రిక 3:28 నుంచి 31. ఓహో, ఇక్కడ నేను నంబర్ లేదుగా, సారీ, ఇక్కడ నేను నంబర్ లేదు. ఇక్కడ 3వ అధ్యాయము 28 నుంచి 31. ఇక్కడ వచ్చి 3వ అధ్యాయం చదవండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని చూస్తున్నాము. ఏం చెప్పాడట? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎలా అంటే విశ్వాసం ద్వారా. మొదటి 22వ వచనం చూడండి. అదే పుస్తకం 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఏం జరగక ముందు నీవేమి బదులు అర్పించబడలేదు, నువ్వేమి ఆయన చేయబడలేదు. ఆయన మీరు నమ్మండి, విశ్వాసం మీదకే వచ్చేస్తుంది. ఇది మొదటి పాయింట్. 20 చదవండి. 26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాకారముగా బయలుపరిచింది. ఏం చెప్తాను దగ్గర? యేసు క్రీస్తు రక్తము ద్వారా మీరు నమ్మితే మీరు నీతిమంతులు అవుతారు. ఏమని? యేసు క్రీస్తు రక్తము నన్ను పరిశుద్ధపరిచిందని మీరు నమ్మాలి. అప్పుడు మాత్రమే మీరు నీతిమంతులు అవుతారని చెప్పాడు. 3:28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఏంటంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? క్రియ చేయాలని చెప్తాడు. ఆ క్రియ చేసినా మీ మీదకి నీతి రాదు. కాబట్టి ఆ క్రియను మానేసి నా విశ్వాసం ఉంచండి, మీకు నీతి వచ్చేస్తుందని చెప్పాడు ఒక మాట. ఇకపోతే 4 చివరి 29. అన్ని జనులకు దేవుడు కాడా? అన్ని జనులకు దేవుడు కాడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారికి విశ్వాసము మూలముగా, సున్నతి లేని వారికి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. దీన్ని గ్రీకులో మీకు చెప్పాను ఆల్రెడీ. ఈ పదానికి అర్థం ఏంటంటే విడిపించుట. ఎక్కడి నుంచి మా పాపము నుండి. దీనికి 3 పదాలు ఉన్నాయి ఇక్కడ విడిపించేదాన్ని. ఎక్కడి నుంచి విడిపించేదంటే పాపము నుండి. మరలా నీకు పాపము అంటకుండా ఉన్నంత దూరం విడిపించేస్తాడు ఆయన. అది ఆయన ఉన్నటువంటి అదరచో అనే పదానికి అర్థం ఏంటంటే విడిపించుట. ఎక్కడి నుంచి అంటే మీకు ఎఫెసీ పత్రిక చెప్పేటప్పుడు చెప్తాను. నేను ఒక బానిస బజార్ ఉంటుంది అక్కడ. ముసలోడు తర్వాత వచ్చి ఎవరైనా చిన్న బిడ్డ కానీ పెద్దవాళ్ళగా దొరికేది ఆ రోజుల్లో. అక్కడి నుంచి విడిపించేదే వాళ్ళకి విడిపించుట. దానికి వెలకట్టి విడిపించాలని దానికి కొంత వివరణ ఉంది. ఆ రోజు నేను చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. విడిపించడానికి అర్థం అంటే ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు అయితే పాపను విడిపిస్తున్నాడు. ఇదే క్యారెక్టర్ని ఎఫెసీ పత్రికలో చెప్తాడు. చాలా బాగా చెప్తారు అక్కడ. మీకు అక్కడ అర్థమై దానికి చెప్తాను.
అసలు విడిపించుట అనే పదము నేరుగా పోయి మీరు పాపంలో ఉన్నారు మిమ్మల్ని విడిపించేదానికి నేను వచ్చానంటే కొట్టేస్తాడు అంతే. అప్పుడు మేము అంత ఎదవరుగా నువ్వేలా నీతిమంతుడివి అని నేను కొట్టేస్తాడు. అందుకని దేవుడు పాత రోజుల్లో జరిగినటువంటి సంఘటన చూపిస్తూ ఇదిగో ఈ సంఘటన వలె మీరు పాపంలో ఉన్నారు, అలాంటి పాపంలో నుంచి విడిపించేదానికి నేను యేసుక్రీస్తుగా వచ్చాను అని చెప్పేదానికి ఇక్కడ జరిగిన సంఘటన ఎక్కడ ధర్మశాస్త్రంలో జరిగిన సంఘటన ఇది ఛాయారూపంగా ఈయన ఒరిజినల్గా చూపిస్తా ఉంటాడు. అర్థమవుతుందా? రోమపదికి చాలా కష్టము అర్థం చేసుకోవాలి. విడిపించుట అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకులో దాన్ని ఏమంటాడు? ఎవరమ్మా రాశారు కదా ఏమ్మా పదవి చదువుమా అంతే అదే రాసింది. లుట్రో అన్నా కూడా అదే, అర్థమైందా? ఎక్స్ అన్నా కూడా అదే. చాలా పదాలు ఉన్నాయి గ్రీకులో. ఇప్పుడు అటు బోన అన్న అనుకో, అటు వీళ్ళు అదే పదం కదా, అర్థం మాత్రం ఒకటే. అట్లాగనే అన్ని పదాలు ఉన్నాయి. ఆ అన్ని పదాలకి అర్థం ఏంటంటే విడిపించుట. ఎక్కడి నుంచి విడిపించుట అంటే ఆ రోజుల్లో బానిసలుగా ఉన్నారు, అక్కడి నుంచి విడిపించారు. బానిసలుగా ఉదాహరణ చెప్తాం. మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి? ఈ మాట పొందిస్తాయమ్మా ఆగస్టు 1947. ఎందుకు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు? ఆగస్టు 47 చెప్పండి. అర్థమైందా? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు స్వాతంత్రం రాలేదు. అప్పుడు ఎలా ఉన్నారు? మనిషి బానిసగా ఉన్నారు. వాళ్ళు ఏం చెయ్యొచ్చు అదే ఇక్కడ అదే చూపించడానికి. అలాంటి బానిసత్వంలో ఉన్నాం మనము. అలా విడిపించేదానికి నేను ఉదాహరణ తీసుకున్నాను. మనం ఎలా ఉన్నాము అంటే మనము బానిసగా ఉన్నాము. ఎవరికి? తెల్లవారు బానిసలుగా ఉన్నాము. అక్కడి నుంచి విడిపించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు చాలా మంది మహనీయులు. ఆ కష్టాలు పడ్డారు కాబట్టి మనం ఈరోజు ఫ్రీగా ఉన్నాం. మనమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు నిర్ణయాలు తీసుకునేది లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతనే మనకు అన్ని పోయినాయి. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం మన ఇష్టం వచ్చిన దానికి కుదరదు. అర్థమైనా? అలాగనే మీరందరూ కూడా ప్రభుత్వాలలో చేయాలనుకున్నవారు మేము విడిపించబడ్డాము అని అర్థమవుతుందా? అర్థమైపోతా ఉన్నారు. నా గొంతు బాగలేకపోతే అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? సరే, ఏది ఏమైనా నేను చెప్తా ఉన్నా, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.